నమస్కారం. నేను డాక్టర్ ప్రసాద్ నీలం, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, శ్రావణి హాస్పిటల్స్. చాలామంది నా పేషెంట్స్, డాక్టర్ గారు నేను ఏం తిన్నా సరే నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది, నేను అసలు మసాలాసే తిన్ను, నాకు ఎందుకు గ్యాస్ ఫామ్ అవుతుంది అని అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా చాలామంది మసాలాస్ తింటే గ్యాస్ వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఇవి కాకుండా ఇంకే వస్తువుల్లో ఈ గ్యాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది చూద్దాం. సో ఒకటి ఏంటంటే ఈ వేపుళ్ళు తినడం కానీ, లేకపోతే పిండి పదార్థాలు తినడం కానీ, సో ఇట్లాంటి వాటిల్లో చాలా ఎక్కువగా గ్యాస్ ఫార్మేషన్ శక్తి ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా మాంసాహారంలో అయితే మటన్, రెడ్ మీట్, సో ఇట్లాంటి ఇలాంటి వస్తువులు తిన్నా సరే గ్యాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. అంటే ఏంటంటే పెరుగు కానీ, లేకపోతే ఈ చిన్నప్పటి నుంచి కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే డైరీ ప్రోడక్ట్స్ ఏం తిన్నా సరే వాళ్ళకి మోషన్స్ అవ్వడం కానీ, లేకపోతే గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ, సో ఇట్లాంటివి ఉంటాయి.